ఇండియన్ ఆర్మీ దీపావళి సంబరాలు చేసుకుంది. ఫుల్ జోష్లో ఉంది భారత ఆర్మీ. సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు చేసుకున్నారు. డ్యాన్సులు పాటలతో ఆర్మీ అదరగొట్టింది. ఎల్ఓసి వద్ద ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు సైనికులు. బోర్డర్ వెంట దీపాలు వెలిగించారు మహిళా సైనికులు. సరిహద్దుల వద్ద మాతృభూమి రక్షణలో ఉన్న పండుగను ఉత్సాహంగా జరుపుకున్నాయి భద్రతా బలగాలు. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి పంజాబ్ అఠారీ వరకు, జమ్మూ కాశ్మీర్ నుంచి హర్యానా వరకు సరిహద్దు ప్రాంతాలు దీపాల కాంతులతో మెరిశాయి. దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగిపోయిన వేళ సరిహద్దుల వద్ద మాతృభూమి రక్షణలో ఉన్న భద్రతా బలగాలు కూడా పండుగను ఉత్సాహంగా జరుపుకున్నాయి. జైసల్మేర్లో భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళిని కుటుంబ సభ్యులా జరుపుకున్నారు. కమాండెంట్ ముఖేష్ పాంవార్ మాట్లాడారు. తాము దేశ రక్షకులమే కాకుండా ఓ కుటుంబం కూడా అన్నారు. ఇక్కడే తామంతా కలిసి దీపావళి జరుపుకుంటున్నామని చెప్పారు. జవాన్లు సరిహద్దు వెంబడి రంగోలీలు వేసి మట్టి దీపాలను వెలిగించి బాణాసంచా పేల్చారు. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. साथियों के साथ ही होली मना रहे हैं। बहुत बढ़िया लग रहा है। यही साडा घर परिवार है, घर दूर यही साडे भरा भैन सारा कुछ यही बहुत खुशी दिवाली मैं वाली ना ठीक है भाई चलो इतना से काम सुनिए ये मुल्क दो घंटे मजूरी सानू दे दे सरकार दुआ दुआ कर दांगे वैरी दे मुल्क दो घंटे मजूरी सानू दे दे सरकार खड़े सरदार बिजली अगे खड़े सरदार दुआ 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 कर दांगे वैरी दे मुल्क दो घंटे मजूरी दे दे सरकार दुआ दुआ कर दांगे वैरी दे मुल्क दो घंटे मजूरी सानू दे दे सरकार ఇక బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ దగ్గర మిఠాయిలు టపాసులు వచ్చాయంటూ అధికారులు తెలిపారు. అది తమ కుటుంబం లాంటి బంధమని, శత్రువు కనబడితే ఒక బుల్లెట్ ఒక శత్రువు అనే శిక్షణతో సిద్ధంగా ఉంటామంటూ, శాంతి వెలుగుల పండుగను ఆనందంగా జరుపుకుంటున్నామంటూ జవాన్లు చెప్తున్నారు. బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ దగ్గర సంబరాలు చేసుకున్నారు. జైపూర్, జోధ్పూర్ నగరాలు దీపావళి సందర్భంగా వెలుగుల కాంతులతో మెరిశాయి. మార్కెట్ రంగురంగుల లైట్లతో భారతమాత ప్రతిమలు, బ్రహ్మోస్ క్షిపణి నమూనాలు, రఫేల్ విమానాలు, ఆపరేషన్ సింధూర్ మోడళ్లతో కలకల్లాడాయి. నగరమంతా దీపావళి ఉత్సాహం నిండిపోయింది. అదే సమయంలో హర్యానాలోని చండీగఢ్లో సిఆర్పీఎఫ్ జవాన్లు పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. మిఠాయిలు పంచుకుంటూ సహచరులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. భారత ఆర్మీ ఉత్సాహం చూస్తుంటే నిజంగా దీపావళి పూర్తిగా పరిపూర్ణమైనట్టుగా అర్థమవుతుంది.
బార్డర్లో సైనికులు దేశ రక్షణ కోసం కుటుంబాలను వదిలిపెట్టి మాతృభూమి రక్షణ కోసం త్యాగాలు చేస్తున్న సైనికులు వాళ్లకు ఏమిచ్చినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. అలాంటి సైనికులు దీపావళి సంబరాలను సంతోషంగా జరుపుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని తంగ్ధర్, అఖ్నూర్ సెక్టార్లలో ఆర్మీ సిబ్బంది దీపాలను వెలిగించి టపాసులు పేల్చి పండుగ జరుపుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి మట్టి దీపాల వెలుగులు పంచగా సైనికులు ప్రార్థనలు కూడా చేశారు. ఈ వేడుకల్లో సైనికాధికారులు కూడా పాల్గొని సైనికులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఇక పంజాబ్లోని అమృత్సర్లో అటారీ సరిహద్దు వద్ద వాఘా అటారీ దగ్గర బీఎస్ఎఫ్ అధికారులు దీపావళి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధికారి రూబీ మాట్లాడారు. తమ కుటుంబాల నుంచి దూరంగా ఉన్న బీఎస్ఎఫ్ తమ కుటుంబం లాంటిదేనని, ప్రజలు ప్రశాంతంగా భద్రంగా దీపావళి జరుపుకోవాలంటే తాము ఇక్కడ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నామంటూ బీఎస్ఎఫ్ జవాన్లు మాట్లాడారు. వాళ్ళ మాటలకు నిజంగా సల్యూట్ కొట్టాల్సిందే. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వెలుగుల పండుగ జీవితాలను సౌభాగ్యంతో సంతోషంతో నింపాలన్నారు. సానుకూలత మన చుట్టూ వ్యాపించాలంటూ మోదీ తన ఎక్స్ ట్వీట్లో పేర్కొన్నారు. దీపావళిని పురస్కరించుకొని అయోధ్య నగరం దీపకాంతులతో వెలిగిపోయింది. 9వ దీపోత్సవంలో భాగంగా సరయూ నది తీరం వెంబడి ఈ ఏడాది 26,17,000 పైగా దీపాలు వెలిగించారు. ఏకకాలంలో 2,128 మందితో హారతి నిర్వహించారు. ఈ రెండు గిన్నిస్ రికార్డులు ఎక్కినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. పెద్ద ఎత్తున భక్తులతో నదీ తీరంలోని ఘాట్లు కిటకిటలాడాయి. మరోవైపు రామ్లీలా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్కి పైడి ఘాట్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హారతి నిర్వహించారు. మొత్తం మీద బార్డర్లో సైనికులు దీపావళి ఘనంగా జరుపుకున్నారు. అత్యంత ఘనంగా దీపావళిని జరుపుకొని సైన్యమంతా కూడా పండగ వాతావరణాన్ని ఉల్లాసమైనటువంటి వాతావరణంలో జరుపుకున్న పరిస్థితి కనబడుతోంది. భారత సైనికులు దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. బీఎస్ఎఫ్ అయితే ఇక ఈ పండగను ఒక వేడుకలా జరుపుకుంది. ఈ దీపావళి ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంది. మనం చూస్తున్నాం బోర్డర్ వెంబడి ఎల్ఓసి దగ్గర, కంచె దగ్గర, సైనికులు పహార కాసే కంచె దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు. చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో. ఓవైపు దేశాన్ని కాపాడుతూ దేశ రక్షణకు నిమగ్నమై కుటుంబాలకు దూరంగా ఉన్న ఎంతో ఉత్సాహంగా దేశం కోసం ఆ సైన్యం చేస్తున్న త్యాగాలు నిజంగా ఈ దీపావళి సందర్భంగా మనమంతా కూడా ఒక్కసారి ఘనంగా కీర్తించుకోవాలి. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. साथियों के साथ ही होली मना रहे हैं। बहुत बढ़िया लग रहा है। यही साडा घर परिवार है, घर दूर यही साडे भरा भैन सारा कुछ यही बहुत खुशी दिवाली मैं वाली ही काफी करता हूं।
ਵੇਖਿਆ ਸਾਡਾ ਹੈ ਪਿਆਰ ਤੇ ਸਤਾਰ ਵੇਖਿਆ ਸਾਡਾ ਹੈ ਪਿਆਰ ਤੇ ਸਤਾਰ ਤੂੰ ਤੂੰ ਕਰ ਦਾਂਗੇ ਵੈਰੀ ਦੇ ਮੁਲਕ ਤੋਂ ਘੰਟੇ ਮਜ਼ਦੂਰੀ ਸਾਨੂੰ ਦੇ ਦੇ ਸਰਕਾਰ ਤੂੰ ਕਰ ਦਾਂਗੇ ਵੈਰੀ ਦੇ ਮੁਲਕ ਤੋਂ ਘੰਟੇ